కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రియాంక గాంధీ ఈ నెల 8వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభలో ఆమె పాల్గొంటున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రియాంక పర్యటనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమె చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చెప్పారు. గతంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ విడుదల చేశారని, అదే స్ఫూర్తితో హైదరాబాద్ డిక్లరేషన్ ను సరూర్ నగర్ సభలో విడుదల చేస్తామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుంటామో హైదరాబాద్ డిక్లరేషన్ లో ప్రకటిస్తామని, టీఎస్పీఎస్పీని యూపీఎస్సీ తరహాలో నియమించి ఉద్యోగ నియామకాలు ఎలా చేపడతామో వివరిస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వమని కేసీఆర్ ను అడగడం కాదని, ఆ ఇంటి ఉద్యోగాలు ఓడగొడితే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ వార్త ఏందంటే ఐటీ జాబ్కునై తెలంగాణ పథకాలకు జై, రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు ఫిదా, వాటిని మహారాష్ట్రలో అమలు చేయడం కోసం గులాబీ కండువా కప్పుకున్న శరద్ మర్కట్, బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితుడై సంవత్సరానికి 5 లక్షల రూపాయల జీతం వచ్చే ఐటీ కొలువును తృణప్రాయంగా వదిలిపెట్టాడో యువకుడు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన మహారాష్ట్రలో బీఆర్ఎస్ పక్షాన పనిచేసేందుకు ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా రైతుల పట్ల సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత, వ్యవసాయ రంగం అభివృద్ధికి అందిస్తున్న చేయూత ఆ యువకుడిని బాగా ఆకర్షించింది. ఆ పథకాలు మహారాష్ట్రలో కూడా అందితే రైతుల దశ మారుతున్న ఉద్దేశంతో తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ శరద్ మార్కడ్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రైవేట్ సెక్రటరీ కింద నెలకు 1,50,000 జీతం ఇచ్చి ఇక్కడ నియామకం చేపట్టినరు. ఇది ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఈ జీవోను దాచిపెట్టిరు, రహస్యంగా పెట్టిరు, ఎవరికి దొరకకుండా. ఎందుకంటే ఒకవేళ ఈ జీవో దొరికితే తెలంగాణలో ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు రోడ్ల మీద తిరుగుతున్నారు. చంద్రశేఖరరావుని పట్టుకొని చెప్పు తీసుకొని కొడతారు, చేత్తో కూడా కొడతారు తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువకులు. ఇక్కడ 30 లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రశ్నాపత్రాలు బజార్లలో, జిరాక్స్ సెంటర్లలో తెగ నమ్ముతుంటే వాటిని సరిదిద్ది ఇక్కడలకు భరోసా కల్పించాలి. పార్టీలు చేర్చుకున్నాడు, వాడు గాడిద పనులదో అని, వీడు గాడిద పనులదో అని, మనకేం ప్రాబ్లం ఉంది? వాడిని తీసుకొచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రైవేట్ సెక్రటరీగా మనం కట్టిన పన్నులతోని నెలకు 1,50,000 రూపాయలు. వానికి గతంలో ఐటీ కంపెనీలో నెలకు 40,000 రూపాయల ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన 2 రోజులకే దానికి రాజీనామా చేసిండు. అసలు ఈయనంత గొప్ప వ్యక్తే లేడు. ఇక చంద్రశేఖరరావు ఇక సిమ్మేస్తాడు, ఈ సిమ్ముడేదో మహారాష్ట్రలో వచ్చి సిమ్ముతే బాగుంటుందని చెప్పి ఇట్లా ప్రకటనలు ఇచ్చి వాడిని చేర్చుకొని 20 రోజులు తిరగక ముందే ప్రజలు కట్టిన పన్నులతోని నెలకు 1,50,000 ఇచ్చి మహారాష్ట్రని తీసుకొచ్చి ఈడ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రైవేట్ సెక్రటరీగా నియమించిండ్రు. మీడియా మిత్రులని, కార్యకర్తను ప్రజల సొమ్ముతో ప్రైవేట్ సెక్రటరీగా చేసుకుంటే నీ పరాయి రాష్ట్రం నుంచి కిరాయి మనుషులను తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ మీద రుద్దాలని చంద్రశేఖరరావు ప్రయత్నం చేస్తుండు. ఇది తగునా ముఖ్యమంత్రి గారికి అని నేను అడుగుతున్నా. పరాయి రాష్ట్రంలో నీ పరపతి పెంచుకోవడానికి కిరాయి మనుషులను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ ప్రజలు కట్టిన పన్నులను జీతభత్యాల రూపంలో సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఉద్యోగం వదులుకున్నాడని నువ్వే చెప్పినావు. సంవత్సరానికి 18 లక్షల రూపాయలు ఇస్తున్నాడా? పోని వాడు 5 లక్షల రూపాయలు వదులుకున్నాడు కాబట్టి నిన్ను నమ్ముకున్నందుకు, దివాలా తీసినందుకు, నీలాంటి అబద్ధాలని నమ్ముకున్నందుకు వాని జీవితం బుగ్గిపాలు కాకుండా నెలకు 5 లక్షలు ఇచ్చి పెట్టుకున్నాడంటే అర్థం ఉంది. నెలకు 18 లక్షలు ఇచ్చిండు. ఎవరి జాగిరి ఇది? ఎవరి సొమ్ము? ఎందుకోసము ఈరోజు చంద్రశేఖరరావు ప్రజల సొమ్మును పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తుండు? అందుకే ఇట్లాంటి తప్పుడు విధానాలు, ఇది కూడా రహస్యంగా దాచిపెట్టిండి. ఈ జీవో ఎక్కడ లేదు. ఈ జీవోను పబ్లిక్ డొమైన్లో ఎక్కడ లేదు. మీరు అందరు చెక్ చేయండి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను పారదర్శకంగా వెబ్సైట్లో పెట్టండి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది 10 సార్లు. హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి హైకోర్టు కంటెంప్టానాలో ఉన్న 20 లక్షల విద్యార్థులకు, 30 లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ తరఫున కొట్లాడడానికి
మీ ఉజ్వల భవిష్యత్తు కోసము హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరు మీద యువ సంఘర్షణ సభను సరూర్ నగర్లో నిర్వహించబోతుంది తెలంగాణ కాంగ్రెస్. ఈ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథిగా వస్తుండ్రు. ఏ విధంగా అయితే రైతు సంఘర్షణ సభను నిర్వహించి రైతు డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించినమో పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని ఏ విధంగా లాభసాటిగా చేసి రైతులను ఆదుకుంటామో కాంగ్రెస్ పాలసీని వరంగల్ ఎట్లా ప్రకటించినమో 8 తారీఖు రోజు సరూర్ నగర్ స్టేడియంలో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. చంద్రశేఖరరావుకు ఈ కార్యక్రమం ద్వారా కనువిప్పు కలగాలి. ఇట్లాంటి బరితెగింపు, ఇట్లాంటి దిక్కుమాలిన నిర్ణయాలు తెలంగాణ సమాజానికి గౌరవాన్ని తెచ్చిపెట్టవు. పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకోవడానికి కిరాయి మనుషులను తీసుకొచ్చి ఇక్కడ పైసలతో జీతభత్యాలు చెల్లించి చంద్రశేఖరరావు చేస్తున్న దుర్మార్గాన్ని ప్రతి ఒక్క తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ యువకుడు ఖండించవలసిన అవసరం ఉన్నది. చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ముందు బాగానే నిలబడి కొట్లాడుతుంది.